శ్రీలంకలో జంజీ ఉద్యమాన్ని రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి పోర్టుల మీద ఆధిపత్యం, ఎందుకంటే భారత్కి ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. గతంలో రాజపక్సే ఉన్నటువంటి సందర్భంలో భారత్ పట్ల అతను మొగ్గు చూపుతూ వచ్చాడు. చైనాని పక్కన పెట్టాడు. ఈవెన్ చైనాకి ఇవ్వాలనుకున్నటువంటి పోర్టులు కూడా భారత్కి ఇవ్వడం ప్రారంభించేటప్పటికీ జంజీ పేరు చెప్పి ఆయన్ని గద్దెదించేలా చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వచ్చినటువంటి ఆయన భారత అభిమానే అయినా సరే చైనా చెప్పు చేతలో నడవక తప్పట్లేదు. మేబీ ఇతని బలహీనతలు వాళ్ళ బలం అయ్యి ఉండొచ్చు, మరొకటి అయ్యి ఉండొచ్చు. అయితే ఇప్పుడు శ్రీలంక ఇక క్రమంగా చైనా ఫోల్డ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పుల కారణంగా కావచ్చు, లేదా బెదిరింపుల కారణంగా కావచ్చు, బలవంతపు ఒత్తిళ్ల ద్వారా కావచ్చు. శ్రీలంకలో వాస్తవంగా వాడేటటువంటి బస్సులు ఫోటోన్ టైప్ బస్సులు, అంటే మన ఈ బీఆర్టీఎస్ రోడ్లో వేస్తుంటారు చూడండి, అట్లాంటి బస్సులు ఇదివరకు మన అశోక్ లేలాండ్ దగ్గర కొనేవాళ్ళు. విపరీతమైనటువంటి సేల్స్ ఉండేది. ఇప్పుడు మన దగ్గర నుంచి వదిలి చైనీస్ మేడ్ ఫోటోన్ బస్సెస్ని ఇప్పుడు కొంటున్నారు. మన అశోక్ లేలాండ్ బస్సులు వాడేవాళ్ళు అనమాట ఇదివరకు. ఇప్పుడు ఫోటోన్ చైనాకి సంబంధించిన కంపెనీ నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే చైనా ఒత్తిడి తెచ్చి ఆ విధమైనటువంటి వైపుకి తీసుకుపోతుంది అనమాట.